హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 25. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెంటరైపోదాం. తాతయ్య గారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడుగుతుంది దక్ష. ఎందుకో కానీ తాతగారు దక్ష వైపు తీక్షణంగా చూస్తూ ఉంటారు. వెంటనే సర్దుకొని నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను అంటారు. ఆ మాట మాట్లాడగానే కుటుంబ సభ్యులు అందరూ బయటకొస్తారు. తాతగారు ఎందుకలా చూస్తున్నారు అని ఆలోచనలో పడుతుంది దక్ష. తాతగారికి ఏం కాలేదు. రేపు మార్నింగ్ డాక్టర్ వచ్చి చెక్ చేయగా ఇంటికి తీసుకొస్తాం. మీ అందరూ ఇంటికి వెళ్ళిపోండి. అందరూ తాతయ్యని చూశారు, మాట్లాడారు కదా. ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తారు? వెళ్ళండి అంటాడు జై. శ్రీవారు, నేను ఇక్కడే ఉంటాను అంటుంది దక్ష. వదినా, నలుగురు మగపిల్లలున్నారు. మేమంతా ఇంట్లో కూర్చుంటే మీరు హాస్పిటల్లో ఉంటారా చెప్పండి. తాతగారు బానే ఉన్నారు, మనతో మాట్లాడారు కాబట్టి నేను రాకి ఇక్కడ ఉంటాం. మిగిలిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళండి అంటాడు ఆది. నేను నాన్న దగ్గరే ఉంటాను అంటారు వర్ధిని గారు. అత్తయ్య, మీరు కూడా ఇంటికి వెళ్ళి ఏదైనా తిని టాబ్లెట్ వేసుకుని హాయిగా రెస్ట్ తీసుకోండి. మేమంతా ఉన్నాం కదా, మేం చూసుకుంటాం అని అందరినీ వెళ్ళిపోమని చెప్తారు రాకీ ఇంకా ఆది. లేదురా, నేను ఇక్కడే ఉంటాను అంటాడు జై. అన్నయ్య, నువ్విప్పుడు వెళ్ళిపో. ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి రా. డాక్టర్తో మాట్లాడి తాతయ్యని తీసుకుని ఇంటికి వెళ్దాం. ఆది, రాకీ అక్కడే ఉంటాను. ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఇంటికి వెళ్తారు. ఇంటికి రాగానే అందరూ మాకేమీ వద్దు అంటారు. వద్దంటే కుదరదు. రేపు తాతయ్య గారు వచ్చేసరికి మీ అందరూ నీరసంగా ఉంటే ఆయన నన్ను తిడతారు. అందరూ లైట్గా అయినా తినాల్సిందే అని చెప్తుంది దక్ష. అందరూ ఓకే అంటారు. అసలు ఆఫీస్లో ఏదైనా జరిగిందా అని తెలుసుకోవడానికి జై స్టాఫ్తో మాట్లాడతాడు. ఎవరైనా తాతగారితో గొడవ పడ్డారా, ఇంకేదైనా జరిగిందా అర్థం కావట్లేదు. జై ఆఫీస్ దగ్గర కూడా వెళ్తాడు. ఆయన రూమ్లో ఉన్న సీసీటీవీ కెమెరా కూడా చెక్ చేస్తాడు. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంటికి వచ్చి అదే విషయం అందరికీ చెప్తాడు. ఆయన వయసు పెరుగుతుంది కదా, అందుకే అలా జరిగి ఉండొచ్చు అని అందరూ సర్ది చెప్తాడు. అది కూడా నిజమేలే అనుకొని అందరూ లైట్గా తినేసి వెళ్తారు. హాస్పిటల్ దగ్గర క్యాంటీన్లో ఫుడ్ ఎలా ఉంటుందో అని ఆది వాళ్ళకి కూడా పంపిస్తాను అని అడుగుతుంది దక్ష. పర్వాలేదు వదిన, ఈ ఒక్క పూటే కదా, ఇక్కడ ఏదో ఒకటి తిని మేనేజ్ చేస్తాంలే. మళ్ళీ ఇంత దూరం పంపించాల్సిన అవసరం లేదు వద్దని చెప్తాడు ఆది. ఓకే, మీ ఇష్టం అంటుంది దక్ష. దక్ష వాళ్ళ రూమ్లోకి వెళ్ళి బాల్కనీలోకి వచ్చి ఉయ్యాలలో కూర్చుంటుంది. చల్లని గాలికి ఉయ్యాల ఊగుతూ, తాతగారు ఎందుకు నన్ను అలా చూశారు? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? ఏమై ఉంటుంది? కానీ కోపంగా చూడలేదు. ఆయన మనసులో ఏదో ఒక బాధ ఉంది. అది అందరికీ చెప్పలేకపోతున్నారు. అదేంటో నేను తెలుసుకోవాలి. తాతగారు ఇలా అస్సలు ఉండకూడదు. అయినప్పుడు హ్యాపీగా ఉండాలి. దక్ష మెడ చుట్టూ చేతులు వేశాడు జై. ఆలోచనల నుంచి బయటపడుతుంది దక్ష. ఏంటి శ్రీవారు, నిజంగా ఆఫీసులో ఏం జరగలేదా? జరగలేదని అనుకుంటున్నాను. ఎందుకంటే స్టాఫ్తో మాట్లాడాను. అక్కడంతా చాలా బాగా చెక్ చేశాను. ఏదైనా తాతయ్య చెప్తే కానీ మనకు తెలియదు దక్ష. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఈ వయసులో ఇవన్నీ సహజం కదా అంటాడు జై. నిజమే కదా అంటుంది. జై వచ్చి దక్ష ఒడిలో పడుకుంటాడు. దక్ష జై తల నిమురుతూ ఉంటుంది. భయమేసింది దక్ష. నాకు సంబంధించిన వరకు అమ్మ, నాన్న, బాబాయ్, మావయ్య, తాతయ్య అన్నీ ఆయనే ఎగి మమ్మల్ని పెంచాడు. అయ్యో, మాకు బాబాయ్ కానీ మావయ్య కానీ లేరు అనుకుంటే అది అది అనుకునే నేనే అనేవాళ్ళు. నాకైతే గైడ్, ఫిలాసఫర్ అన్నీ ఆయనే. తాతయ్యని అలా హాస్పిటల్ బెడ్ మీద చూసేసరికి చాలా బాధగా అనిపించింది. కానీ ఏడుపు రాలేదు. ఎందుకంటే తాతయ్యకి ఏమీ కాదు అని ఒక గట్టి నమ్మకం. మీ నమ్మకం నిజమైంది. నిజంగానే తాతయ్య గారికి ఏం కాలేదు. ఇక మీరు భయపడాల్సిన పని లేదు. రేపు ఇంటికి కూడా వస్తారు కదా. ఇక నుంచి తాతగారిని ఇంకా జాగ్రత్తగా చూసుకుందాం. ఆ చల్లటి గాలికి దక్ష ఒడిలో పడుకొని హాయిగా నిద్రలోకి జారుకుంటాడు జై. ఏంటి, ఏం మాట్లాడు అని చూసేసరికి హాయిగా నిద్రపోతూ ఉంటాడు.
తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక జైని చూస్తూ ఉంటుంది. అంత కోపం ఎందుకు విశ్వామిత్ర నీకు? పాపం నిన్ను ఆఫీస్ స్టాఫ్ ఎలా బెదిరిస్తున్నారు? సారీ, ఎలా భరిస్తున్నారు? వాళ్ళకి రోజు చుక్కలు చూపిస్తున్నారన్నమాట. వాళ్ళకి శాలరీ ఇచ్చేది నేనే కదా! అందుకని భరించాల్సిందే అంటాడు జై. తమరు నిద్రపోలేదా? నిద్ర పట్టింది. నువ్వేదో మాట్లాడుతూ ఉంటే మెలకువ వచ్చింది అని కళ్ళు మూసుకొని చెప్తాడు జై. పదండి రూమ్లోకి వెళ్దాం అంటుంది. ఇక్కడ ఇలాగే ఉంటాను దక్ష. కొంచెం చలిగా కూడా ఉంది శ్రీవారు. అమ్మ ఒడిలో ఇలాగే పడుకుని చిన్నప్పుడు గోరుముద్దలు తింటూ అమ్మ చెప్పే కబుర్లు వింటూ నిద్రపోయేవాణ్ణి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి ఫీల్ ఎంజాయ్ చేస్తున్నాను. డిస్టర్బ్ చేయకురా. థ్యాంక్ యూ శ్రీవారు. మీ అమ్మగారి స్థానాన్ని నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది. అంటూ వంగి తన బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు కాదు దక్ష, నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఫిక్స్ అయ్యాను. అందుకే నిన్నే పెళ్లి చేసుకున్నాను అని ఒడిలో నుంచి లేచి కూర్చుంటాడు. నా అంచనా ఎప్పుడు తప్పుగా లేదు. ఇక నీ మరుదులు తమ్ముడు అయితే అందరితో చాలా ప్రేమగా ఉంటావు. తాతయ్య అత్తయ్య కూడా అంతే అంటాడు జై. నిన్ను ఎంత పొగుడుతారో తెలుసా? ఇక మా చెల్లెల సంగతి చెప్పే పనిలేదు. ఒకళ్ళకి నలుగురు తయారయ్యారు ఇంట్లో గొడవ చేయడానికి. నువ్వు కూడా వాళ్ళతో కలిసి బాగా అల్లరి చేస్తున్నావు. అంతకుముందు వాళ్ళందరూ చాలా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు. నువ్వొచ్చాక అదంతా పోయిందేంటి? నేను అల్లరి చేయమని చెప్తున్నానా ఏంటి అంటూ బొంగముద్దు పెడుతుంది దక్ష. జై తలతో ఢీకొట్టి, అందరూ నిన్ను మెచ్చుకుంటే నాకెంత గర్వంగా ఉంటుందో తెలుసా? నా డిసిషన్ తప్పు కాదని ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అదేమి అల్లరి చేయడం కాదు, అందరితో కలిసి సరదాగా మాట్లాడుకోవడం. బాగానే సమర్థించుకుంటున్నావులే. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని కాదు. తమరు ఏమనుకుంటున్నారో చెప్పండి శ్రీవారు. ఇప్పుడే చెప్పాను కదా మా అమ్మ స్థానం ఇచ్చానని. ఇంకేం చెప్పాలి? చెప్పు, ఏం చెప్పాలి? ఏమీ వద్దులే. చెప్పినా కానీ అన్ని అబద్ధాలే కదా. నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత అల్లరి చేసినా, ఎంత ఆట పట్టించినా అన్నీ నీ దగ్గరే. నీ దగ్గర మాత్రం నేను నాలాగే ఉంటాను. కోపాన్ని, సంతోషాన్ని, ప్రేమని అన్నీ చూపిస్తాను. నువ్వంటే నాకు అంత ప్రేమ కాదు, కాదు పిచ్చి అంటారు. నిజంగా అని తన కళ్ళలోకి చూసి అడుగుతుంది దక్ష. జై అలా చెప్తుంటే సంతోషం పట్టలేకపోతుంది దక్ష. నేనెప్పుడూ అబద్ధం చెప్పను. దక్ష జై జుట్టంతా పిచ్చి పిచ్చిగా చేస్తుంది. అబ్బా, మా శ్రీవారు ఇలా పొగుడుతుంటే గాల్లో తేలినట్టుంది తెలుసా అంటుంది. అట్టు గట్టిగా పట్టుకొని భుజం మీద పడుకుంటుంది. సరే పద, వెళ్ళి పడుకుందాం. రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటాడు. వెళ్ళగానే దక్షని హక్ చేసుకుని హాయిగా నిద్రపోతున్నాడు. దక్షకి చాలాసేపటి వరకు నిద్ర పట్టదు. మీ అమ్మ వాళ్ళని ఎంత మిస్ అవుతున్నారు శ్రీవారు? నాతో బాగా ఎంజాయ్ చేస్తున్నావురా అని తన నుదిటి మీద ముద్దు పెట్టుకొని తనని చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. జై చాలా ఎనర్జీగా నిద్రలేస్తాడు. సారీ, ఎర్లీగా. హాయిగా నిద్రపోతున్న దక్షని చూసి దగ్గరికి తీసుకుని ముద్దాడుతాడు. దక్ష కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ శ్రీవారు అంటూ ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. సరే, నువ్వు కొంచెంసేపు ఆడుకో, నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్తాను అంటాడు. ఓకే అని కళ్ళు మూసుకుంటుంది. జై లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ వచ్చాక ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి తాతయ్యని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు. హాస్పిటల్ నుంచి రాగానే అందరూ ఫ్రెష్ అవుతారు. ఆయన్ని అలా ఇంట్లో చూసిన తర్వాతే అందరి మనసులు కుదుట పడతాయి. ఆ రోజు ఎవరు బయటకు వెళ్లరు. అందరూ తాతయ్య చుట్టూ చేరుతారు. తాతయ్య గారు మాత్రం దక్షని గమనిస్తూ ఉంటారు. ఈ ఆది దక్షకి కూడా అర్థమవుతుంది. తాతగారి వైపు చూసి చిన్నగా నవ్వింది. భోజనాల టైం అవ్వడంతో అందరూ తింటారు. తాతగారు మాత్రం చాలా లైట్గా రసంతో కొద్దిగా తింటారు. నేను బాగానే ఉన్నాను. ఇక అందరూ బయటికి వెళ్ళి మీ పనులు చూసుకోండి అని చెప్పి రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. సాయంత్రం జ్యూస్ తీసుకొని తాతగారు రూమ్లోకి వెళ్తుంది దక్ష. గుడ్ ఈవినింగ్ తాతయ్య గారు అంటూ ఆయన్ని నిద్ర లేపుతుంది. గుడ్ ఈవినింగ్ దక్ష అని లేచి బాత్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తారు. జ్యూస్ తీసుకోండి అని ఇస్తుంది. ఇప్పుడే వద్దమ్మా, ఇలా రూమ్లో కూర్చుంటే బోర్ కొడుతుంది. రండి, అలా లాన్లో కూర్చుందాం. సరే వెళ్దాం పద అని తాత మనవరాలిద్దరూ పచ్చని చెట్ల మధ్య 2 కుర్చీలు వేసుకుని గార్డెన్లో సెటిల్ అవుతారు. ఇప్పుడు తాగండి తాతయ్య గారు
అసలు వదిలిపెట్టవా అంటారు ఆయన. అర్థమైంది కదా, తాగండి. తాతగారు తాగి గ్లాస్ పక్కన పెడతారు. తాతయ్య గారు, మీకేం కాలేదు. హెల్త్ పరంగా మీరు చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నారు. ఏదో మనసులో పెట్టుకొని బాధపడుతున్నారు అని నాకు అర్థమైంది. రోగానికైతే మందులు వేయొచ్చు. ఇలా ఏదో మనసులో పెట్టుకొని బాధపడుతుంటే దానికి మందులుండవు కదా! చెప్పండి తాతయ్య, ఎందుకిలా అయిపోయారు? అని తాతగారు చెవి పట్టుకొని ఆప్యాయంగా అడుగుతుంది. ఏమీ లేదమ్మా. నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయాను అంటారు. నాకు తెలుసు మీరు ఇదే ఆన్సర్ చేస్తారని అని నవ్వుతుంది. అంటే నేను అబద్ధం చెప్పానా? అవును. నీ నోటి మాట ఒకటి చెప్తున్నాయి. కానీ మీ కళ్ళు ఇంకోటి చెప్తున్నాయి. నీలాగా పెద్ద పెద్ద బిజినెస్‌లు హ్యాండిల్ చేయలేకపోవచ్చు కానీ, ఎదుటి వాళ్ళు నిజం చెప్తున్నానో, అబద్ధం చెప్తున్నారో మాత్రం తెలుసుకోగలను తాతయ్య గారు. ఆ మాటకి శ్రీనివాసరావు గారు కొద్దిగా ఉలిక్కిపడతారు. అదేం లేదమ్మా. కొంచెం టెన్షన్ పడ్డానంతే. తాతయ్య ఒక యాక్సిడెంట్‌లో భార్యని, కొడుకుల్ని, కోడల్ని, అల్లుడిని అందరినీ పోగొట్టుకొని ఒంటరిగా అయిపోయారు. అంతమందిని పోగొట్టుకొని కూడా మీరు కృంగిపోకుండా, ఎవరి హెల్ప్ తీసుకోకుండా మీకున్న కంపెనీస్ అన్నీ చాలా ధైర్యంగా హ్యాండిల్ చేశారు. దానితో పాటు పిల్లలందరినీ చాలా చక్కగా పెంచారు. నీకు తెలుసా తాతయ్య గారు, ఒక్కళ్ళు కూడా నీ ట్రాక్‌లోకి నుంచి పక్కకు వెళ్ళలేదు. అందరూ పర్ఫెక్ట్‌గా ఉన్నారు. అప్పుడే అంత ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళయ్యి లైఫ్‌లో సెటిల్ అవుతుంటే, ఈ టైంలో నీకంత బాధేంటో నాకర్థం కావట్లేదు. నువ్వు అనుకునేలాగా ఏం కాదు దాక్ష. నిజమే తాతయ్య. నాకు తెలుసు. మీరు నాకు సమాధానం చెప్పరని. ఎందుకంటే ఎంత కాదనుకున్నా నేను బయట అమ్మాయినే కదా! ఇంటికి కోడలుగా వచ్చాను కానీ, మీ సొంత మనవరాలైతే కాదు కదా! అందుకే మీరు మీ ప్రాబ్లమ్ నాతో షేర్ చేసుకోవడం లేదు. శ్రీనివాసరావు గారు దక్ష చేపట్టుకొని ఇంకెప్పుడు అలా అనకు. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివి. ఆ మాట నేను అందరితో గర్వంగా చెప్తాను. అలాంటిది నువ్వింటికి ఏమీ కాకపోవడం ఏంటి? ఇక మీదట అన్ని బాధ్యతలు నువ్వే తీసుకోవాలి అని తల నిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వామ్మో! మీ అందరితో మాట్లాడడం చాలా కష్టం. ఏదడిగినా సరే డైవర్ట్ చేసి మాట్లాడడం మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. మీ మనవడు కూడా అని అనుకుంటుంది. మీ వారసత్వం బాగానే వచ్చింది. ఇంతకీ తాతయ్య ఎందుకలా ఉన్నారనే విషయం తప్ప అన్నీ మాట్లాడారు. అయినా ఇంటి బాధ్యతలు నేను తీసుకోవడం ఏంటి? ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్తున్నారు ఈ తాతగారు. మీ మనవడిలాగా మీరు కూడా నన్ను మాయ చేసి విషయం చెప్పకుండా వెళ్ళిపోయారు. మిమ్మల్ని ఇలా వదిలేస్తానని మాత్రం అనుకోకండి. మీరెందుకింత బాధపడుతున్నారో తెలుసుకొని తీరుతాను అనుకొని తను కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మీ మనవడిలాగా మీరు కూడా నన్ను మాయ చేసి అసలు విషయం దాటేసి వెళ్ళిపోయారు. కానీ అదేంటో తెలుసుకోకుండా నేను కూడా వదలనులే. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది దక్ష. అందరూ ఈవినింగ్ ఇంటికి రాగానే స్పెషల్‌గా తాతగారి దగ్గరికి వెళ్లి మాట్లాడొస్తారు. ఇక శ్రీనివాసరావు గారు కూడా వచ్చి హాల్‌లో కూర్చున్నారు. తాతయ్య మీకేమైనా కావాలా? అని అడుగుతారు. నాకేమీ వద్దు అంటారు. ఆ రోజు మాత్రం ఆయన్ని ఒంటరిగా ఉండనివ్వరు. ఒకరి తర్వాత ఒకరొచ్చి పక్కన కూర్చొని టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. దక్ష మాత్రం ఎవరికి ఏమేం కావాలో అన్నీ వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉంటే, అందరూ జోక్స్ వేసుకుంటూ, నవ్వుకుంటూ హ్యాపీగా స్నాక్స్ తింటూ ఉంటారు. తాతగారిని ఒక వారం రెస్ట్ తీసుకోమని చెప్పి ఆఫీస్ పనులన్నీ ఆది, రాఖీ ఇంకా రమ్య చూసుకుంటూ ఉంటారు. అందరూ తన మీద చూపిస్తున్న అభిమానానికి కళ్ళు చెమడుతాయి తాతగారికి. ఎంత సంతోషంగా కనిపిస్తున్నా ఏదో ఒక మూల కొంచెం బాధ కనపడుతుంది. అది బయటకి చెప్పలేకపోతున్నారు. అలానే మనసులో దాచుకోలేకపోతున్నారు. అది బయటకు చెప్పలేకపోతున్నారు. అలానే మనసులో దాచుకోలేక ఇబ్బంది పడుతున్నారు. పరమేశ్వర, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. నేను భయపడేలాగా ఏదీ జరగకూడదు అని చాలా ఆవేదనగా దండం పెడతారు. ఆ రోజు తాతగారి హెల్త్ బాలేదు అనే విషయం విని హడావిడిగా వెళ్తూ ఫైల్స్ అన్నీ అక్కడ పడేసి వెళ్తాడు. చక్కగా మౌనిక ఫైల్స్ అన్నీ చిందరవందరగా ఉండడంతో సర్దుతున్నట్టు నటించి ఏం చేయాలో అది చేస్తుంది. అందులో ఉన్న మ్యాటర్ మొత్తం రోహిత్‌కి ఫార్వర్డ్ చేస్తుంది. కానీ ఈ విషయం జై గమనించలేదు. ఎందుకంటే తను తాతగారి టెన్షన్‌లో ఉన్నాడు. అందుకని ఈ మౌనిక అనే విషయాన్ని పక్కన పెట్టాడు. ఒకరోజు వర్ధనమ్మ గారు బయటకు వెళ్తున్నానని చెప్పి ఒక అరగంట తర్వాత వస్తారు. వచ్చేటప్పుడు తను చాలా భయంగా కనిపిస్తారు.
ఇంటికి రాగానే దక్ష చూసి పెద్దమ్మగారు ఏమైంది అని తనను కూర్చోపెట్టి వాటర్ ఇస్తుంది. ఏంటమ్మా, కొంచెం బీపీ డౌన్ అయ్యింది, వెళ్ళి టాబ్లెట్ వేసుకుంటాను అని చెప్పి గబగబా లోపలికి వెళ్తూ తలుపేసుకుని పడుకుంది. ఇంకా ఎన్ని రోజులు నేను ఈ బాధపడాలి? ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందోనని భయంగా ఉంది అని ఏదో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటారు వర్ధనమ్మ గారు. పెద్దమ్మకి ఏమైంది? ఎందుకింత టెన్షన్ పడుతున్నారు? లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు, తర్వాత అడగచ్చులే అనుకొని అప్పటికి ఆ విషయాన్ని వదిలేస్తుంది దక్ష. మౌనిక ఫైల్లో ఉన్న మ్యాటర్ మొత్తం రోహిత్కి ఫార్వర్డ్ చేసిందనే విషయం తెలియక దాన్ని అలాగే సబ్మిట్ చేయాలని పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉంటాడు జై. అన్నీ కరెక్ట్గా ఉండడంతో ఈ 2 రోజుల తర్వాత వెయ్యిపోయే ఆ టెండర్కి ఫైల్ రెడీ అయింది అని దాన్ని తీసుకెళ్లి ఆఫీసులో తన పర్సనల్ లాకర్లో పెడతాడు. దక్ష, తాతయ్య గారు అక్కడే ఉన్నారేంటి, లోపలికి రండి అంటుంది. పర్వాలేదులే, ఇక్కడికి రా, అమ్మ సోఫాలో కూర్చుందామంటారు. దక్ష రాగానే ఇద్దరు కలిసి సోఫాలో కూర్చుంటారు. తాతయ్య, మీ వారసురాలు కూడా అచ్చం మీలాగే ఉన్నారు. వాళ్ళు కూడా అంతే, ఇక్కడి దాకా వస్తారు, రూమ్లోకి రమ్మంటే మాత్రం రారు. అది మీ పర్సనల్ బెడ్రూమ్, మేము రాము అని వచ్చి ఇక్కడ కూర్చుంటారు. పొరపాటును కూడా ఎవరు ఇంతవరకు మా బెడ్రూమ్లోకి రాలే తాతయ్య గారు. అది ఎంత అర్జెంట్ అయినా సరే ఇక్కడ కూర్చొని నా కోసం ఎదురు చూస్తాడు. జీన్స్ అంటే ఇదే కదా తాతయ్య అంటుంది దక్ష. ఎంతైనా మీ వారసులు కదా, అచ్చం మీలాగే ఉన్నారు. మీలాగే అన్ని మంచి మంచి అలవాట్లు పద్ధతులు ఉన్నాయి అంటుంది దక్ష. ఆయన చిన్నగా నవ్వారు. చెప్పండి తాతయ్య, ఏంటి అసలు మీరెందుకు ఇక్కడ దాకా రావడం? పిలిస్తే నేను కిందకే వచ్చేదాన్ని కదా. పర్వాలేదులే దక్ష, ఊరికే ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది, 4 మెట్లెక్కితే ఏమీ అలసిపోన్లే. నీకోసం ఇది తీసుకొచ్చాను అని ఒక చీర చేతిలో పెడతాడు శ్రీనివాసరావు గారు. నాకా? ఎందుకు తాతయ్య గారు? ఇప్పుడు ఏదైనా స్పెషల్ ఉందా? ఏదైనా స్పెషల్ ఉంటేనే నా మనవరాలకి నేను చీర కొని పెట్టాలా, లేకపోతే కొనివ్వకూడదా? నేను అలా అనలేదు తాతయ్య గారు, సరదాగా మామూలుగా అడిగానంతే. పైగా మీ మనవడు బోలెడన్ని చీరలు కొన్నాడు, ఇప్పుడు ఎందుకు అని అంటున్నానంతే. నాకు కొనాలనిపించింది, కొన్నాను, తీసి చూడు, నీకు నచ్చుతుందో లేదో అంటారు. దక్ష చీర బయటికి తీసి చూస్తుంది. తాతయ్య గారు, ఈ చీర నాకొద్దు. శ్రీనివాసరావు గారు చాలా కంగారు పడతారు. అది దక్ష గమనిస్తుంది. అది కాదమ్మా, నీకోసం నేనే స్వయంగా కొన్నాను, ఒక్కసారి కట్టుకో అంటూ రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడతారు. తాతయ్య, ఇది ఎవరో కట్టిపడేసిన చీరలా నలిగిపోయింది. ఇలాంటి చీర నేను కట్టుకుంటే మీ మనవడు తిడతాడు, నాకొద్దు, మీరేమీ అనుకోకండి. మీకు నచ్చకపోతే ఒకసారి కట్టుకొని పక్కన పెట్టు, అంతేకాని తీసుకోకుండా మాత్రం ఉండకు అంటారు. అలా కాదు తాతయ్య గారు, ఎవరో కట్టి పక్కన పడేసి నలిగిపోయిన చీర ఎలా కట్టుకుంటాను? చీర మాత్రం చాలా బాగుంది, కానీ నాకొద్దు, మీరేం అనుకోకండి. తాతగారు చాలా బాధపడతారు దక్ష అలా మాట్లాడేసరికి. అది కాదమ్మా అని ఏదో చెప్పబోతుంటే తాతయ్య గారు నన్ను బలవంతం చేయొద్దు, ఈ చీర కట్టుకోను అని నిర్మోహమాటంగా చెప్తుంది. శ్రీనివాసరావు గారు ఆ చీర కవర్లో పెట్టి చాలా బాధపడుతూ ఒక్కొక్క మెట్టు దిగుతూ తన రూమ్లోకి వెళ్తారు. దక్ష ఆ చీర తీసుకోలేదని చాలా బాధపడతారు. తను తీసుకుంటే బాగుండేది కదా అని ఎన్నో వందల సార్లు అనుకుంటాడు. ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుంటారు. ఆయన తన రూమ్లోకి వెళ్లే వరకు తాతగారిని గమనిస్తూనే ఉంటుంది దక్ష. ఆ తర్వాత తను కూడా వెళ్ళిపోతుంది. శ్రేష్ఠ, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతాడు బావా. ఓయ్ బావా, ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు అంటాడు. ఓకే ఆది, నా స్కూటీ సడన్గా ఆగిపోయింది, ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు. సెమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇటువైపు ఒక్క ఆటో రావట్లేదు. ప్లీజ్ నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయవా? ఓకే, ఎక్కు. మరి స్కూటీ? పర్వాలేదు, దాని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వచ్చి కార్ ఎక్కు. థ్యాంక్ యూ ఆది. ఆది కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూ ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి స్కూటీ రిపేర్ చేయించి కాలేజ్ దగ్గర పెట్టమని చెప్తాడు. ఇప్పుడు ఓకేనా అని అడుగుతాడు. థ్యాంక్ యూ ఆది. కాలేజ్ దగ్గర కాలేజ్ గురించి, ఎగ్జామ్స్ గురించి, జాబ్స్ గురించి, తాతగారి హెల్త్ గురించి మాట్లాడుకుంటూ చివరికి తన కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. కార్ దిగి థ్యాంక్ యూ ఆది అంటుంది. ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, శ్రేష్ఠ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తాడు. థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆది కూడా దిగుతాడు. చంద్రశేఖర్ గారు అరుణ తాతగారిని ఫోన్ చేసి మరీ పరామర్శిస్తారు. పనిలో పనిగా దక్షకి కూడా ఫోన్ చేసి తాతయ్య గారికి ఇలా ఉంటే మాకు చెప్పే పని లేదా అని అరుస్తారు.
నాన్న అదేం లేదు, బాగానే ఉన్నారు. ఆఫీస్లో కళ్ళు తిరిగి పడిపోయారు. అలా కాదమ్మా, ఏదైనా జరిగినప్పుడు నాకు చెప్పు. ఊర్లోనే ఉన్నాను కదా, ఒకసారి వచ్చి వెళ్తాను అంటారు. సరే నాన్న, ఈసారి నుంచి తప్పకుండా చెప్తాను అంటుంది దక్ష. అది సరే, ఇప్పుడు ఈ విషయం నీకెలా తెలిసింది? శ్రేష్ఠ ఫోన్ లాక్కొని స్కూటీ ఆగిపోవడం, ఆది డ్రాప్ చేయడం, అప్పుడు ఈ విషయం చెప్పడం మొత్తం చెప్తుంది. అక్క చెల్లెలిద్దరూ కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని ఫోన్ పెట్టేస్తారు. తాతయ్య చాలా దిగులుగా ఉండడం దక్ష గమనిస్తుంది. 2 రోజుల తర్వాత తనంతట తనే తాతగారి దగ్గరికి వెళ్ళి, తాతయ్య, ఆ చీర కట్టుకుంటానివ్వండి అంటుంది. దక్ష ఆ మాట చెప్పడంతో ఆయన మొహం వెలిగిపోతుంది. చిన్నపిల్లాడిలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కబోర్డ్లో ఉన్న చీర తీసుకొచ్చి దక్ష చేతిలో పెడతాడు. ఈ చీర నేను కట్టుకుంటాను, ఇప్పుడు చెప్పండి, ఈ చీర ఎవరిది? ఆ మాటకు శ్రీనివాసరావు గారు తడబడ్డారు. పోనీ బామ్మగారి చీర దాచిపెట్టి, పెద్ద కోడలు కదా, నాకు ఇస్తున్నారనుకుంటే ఇది చాలా లేటెస్ట్ మోడల్ శారీ. మీ అంతట మీరుగా నిజం చెప్తే తప్ప నాకు తెలీదు. ఈ పట్టు చీర చాలా బాగుంది, రేపు శుక్రవారం ఇది కట్టుకుంటాను. తప్పకుండా కట్టుకోవాలి అంటారు. తప్పకుండా కట్టుకుంటాను. ఇక మీదైనా కొంచెం నవ్వుతూ ఉండండి అని చెప్పి చీర తీసుకుని వెళ్తుంటే, దక్ష రోజులాగా ఇద్దరం గార్డెన్లో కూర్చుందామా అని అడుగుతాడు. అలాగే తాతయ్య గారు అని చెప్పి ఇద్దరు గార్డెన్లో సిట్టింగ్ వేస్తారు. మీరెందుకు అలా ఉన్నారో నాకు చెప్పలేదు, కానీ మీరు కొన్న చీర మాత్రం నేను కట్టుకునేలాగా చేస్తున్నారు అంటుంది నవ్వుకుంటూ. దక్ష, నీకు పుట్టబోయే పిల్లలకు కూడా నీలాగే అందమైన చిరునవ్వు ఉండాలి అంటారు. తాతయ్య, ఏమైంది మీకు? నాకేమీ కాలేదు తల్లి. మీ ఆయన నన్ను పెట్టిన టార్చర్ ఉంది చూసావా? అవునా తాతయ్య, అంత టార్చర్ చేశారా? నాకు కూడా చెప్పండి, వింటాను అంటుంది. పెళ్లి చూపుల పేరుతో మమ్మల్ని టార్చర్ చేయడం అంతా ఇంత కాదమ్మా. ప్రతి అమ్మాయికి ఏదో ఒక వంక పెడతాడు. ఒకసారి నా ఫ్రెండ్ మనవరాల్ని చూడ్డానికి వెళ్ళాం. అంత నచ్చి లగ్న పత్రిక రాయించే టైంకి మీ ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తాతయ్య? ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే వినాలి అనిపించట్లేదు, ఆ కారణం చూపించి ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకొని వచ్చాడు. ఇలాంటి కారణాలు కూడా చెప్తారా? అందరి సంగతి తెలియదు కానీ మీ ఆయన మాత్రం చెప్తాడమ్మా. ఒక అమ్మాయి నవ్వు బాలేదు అంటాడు, ఇంకొక అమ్మాయి నవ్వు బాగుంది కానీ మనిషి బాలేదు అంటాడు. ఒక అమ్మాయికి పొడుగు జుట్టు అంటాడు, ఒక అమ్మాయికి పొట్టి జుట్టు అంటాడు. తాతయ్య, నాకు ఒక డౌట్స్. ఎన్ని వంకలు పెట్టి మీ మనవడికి నేనెలా నచ్చాను? అయ్యో పిచ్చి దక్ష, ఇంకా నీకు అర్థం కాలేదా? లేదు, వాడు నిన్ను ఎక్కడో చూశాడు, నువ్వు వాడికి నచ్చావు. ఆ విషయం ఇంట్లో చెప్పడానికి వాడికి ఈగో ప్రాబ్లం. అందుకని మేము ఎక్కడికి పిలిస్తే అక్కడికి సంబంధం చూడ్డానికి వచ్చాడు. కావాలని ఏదో వంక పెట్టి తప్పించుకునేవాడు. చివరికి నాకు విసుగు పుట్టి, ఇక నీకు సంబంధం చూడ్డం నా వల్ల కాదు, నీకు నచ్చిన అమ్మాయిని నువ్వే చూసుకో అని నా చేత చెప్పించాడు. వాడు ఏం ప్లాన్ చేశాడో నాకు తెలీదు. అనుకోకుండా మీ ఇంటికి రావడం, నిన్ను చూడ్డం, ఎంగేజ్మెంట్ చేసుకోవడం, పెళ్ళి చకచకా జరిగిపోయాయి. నీ పెళ్లి తర్వాత నాకు అర్థమైంది ఇదంతా వాడి ప్లాన్ అని. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రతి అమ్మాయిని రిజెక్ట్ చేస్తూ ఇంత డ్రామా చేశాడు. తాతయ్య, ఇదంతా దేనికి? ఒకవేళ నచ్చితే నన్ను చేసుకుంటానని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. దక్ష మిడిల్ క్లాస్ అమ్మాయిని వద్దు అంటానని వాడి భయం. అందుకనే అలా ఇన్ని సంబంధాలు రిజెక్ట్ చేస్తూ నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో అని నా చేత చెప్పించి చివరికి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. వామ్మో శ్రీవారు, మీకు చాలా తెలివితేటలున్నాయి. మీరు ఇంత చేశారని కనీసం నాకు ఒక్కసారి కూడా చెప్పలేదే అనుకుంటాడు దక్ష. తన మీద ప్రేమతో ఇదంతా చేశాడని తలుచుకోగానే జై మీద ప్రేమ అమాంతం పెరిగిపోతుంది. దక్ష లోపలికి వెళ్ళేసరికి జై ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. లోపలికి వచ్చిందా తనని గమనిస్తాడు, కానీ కనీసం విష్ చేయడు. దక్ష కూడా బెడ్ మీదకు వచ్చి జై పక్కన కూర్చొని భుజం చుట్టూ చేతులు వేసి తాతయ్య చెప్పినవన్నీ గుర్తు చేసుకుంటుంది. అబ్బా, నా మీద నీకు ఎంత ప్రేమ అనుకొని వంగి జై బుగ్గ మీద గట్టిగా కొరుకుతుంది. రాక్షసి, ఎంత గట్టిగా కొరికితే ఎలావే అని బుగ్గ మీద రుద్దుకుంటూ అడుగుతాడు. దక్ష ఎక్స్ప్రెషన్ చూసి కిలకిలా నవ్వుతుంది. ఏమైంది రాక్షసి, ఇంత గట్టిగా కొరికావు? ఎంత నొప్పిగా ఉందో తెలుసా? ఒకసారి మీరు ఇంత ఫీల్ అయిపోతుంటే మీరు ఎంత ఇబ్బంది పెడతారు? నేనేమైనా అన్నానా? ఓ, ఒక్కసారికి తెగ ఇదైపోతున్నారు అంటుంది. ఇలా కాదు, నీ సంగతి చెప్తా ఉండు అని ల్యాప్టాప్ పక్కన పెట్టి తనని దగ్గరికి తీసుకుంటాడు. ఏంటి ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నావు? ఏం లేదు, నేను మామూలుగానే ఉన్నాను.
నీ అంతట నువ్వు నా దగ్గరికి వచ్చావంటే అలా హ్యాపీగా ఉన్నావులే గాని ఏంటో చెప్పు. పెళ్లి చూపుల పేరుతో మీరు చేసిన రచ్చంతా తాతయ్య చెప్పారులే అంటుంది దక్ష. మా తాతయ్య అంతకు ముందు ఎప్పుడు ఏ విషయం ఎవరికీ చెప్పలేదు కానీ ఇప్పుడు మాత్రం నీతో అన్నీ షేర్ చేసుకుంటున్నాడు. మాట దాటకండి శ్రీవారు. మీరు నిజంగా అంతమందిని రిజెక్ట్ చేశారా? మరి నన్ను మాత్రం ఎలా సెలెక్ట్ చేశారు? నాలో ఏంటి ఎలాంటి మైనస్ లేదా? ఫస్ట్ టైం నన్ను ఎక్కడ చూశారు? నిజంగా మీకు అంతగా నచ్చానా అని అడుగుతుంది. నచ్చావు కాబట్టే కదా పెళ్లి చేసుకున్నాను. ఇక ఇప్పుడు ఆ స్టోరీ అంత అవసరమా అంటాడు. నాకు అవసరమే చెప్పండి. చెప్తారా లేదా అని సతాయిస్తూ ఉంటుంది. ఇది మామూలుగా చెప్తే వినదు అనుకొని తన ఫేస్ని చేతిలోకి తీసుకొని గట్టిగా లిప్ లాక్ చేస్తాడు. ఎప్పట్లాగే తన ఆ విషయాన్ని మర్చిపోయేలాగా చేస్తాడు. పాపం దక్షాన్ని మళ్ళీ డైవర్ట్ చేశాడు. జై లాకర్లో దాచిన ఆ ఫైల్ తీసుకుని మూర్తి గారిని మౌనికని వెంట పెట్టుకొని టెండర్ ఆఫీస్కి వెళ్తాడు. టెండర్ ఎవరికి వస్తుందో కూడా ఇవాళ తెలిసిపోతుంది అనుకుంటారు. డౌట్ లేదు సార్, మనకి వస్తుంది అంటాడు మూర్తి. ఆ మాట వినగానే ఏడ్చారులే అనుకుంటుంది మౌనిక. అందరూ టెండర్ ఆఫీస్కి వెళ్తారు. ఒక్కొక్క కవర్ తీసి చెక్ చేస్తూ ఉంటారు. జై వేసిన అమౌంట్ కంటే 500 రూపాయలు తక్కువ వేస్తాడు రోహిత్. అలా టెండర్ రోహిత్ వాళ్ళ కంపెనీకి వెళ్తుంది. మిగిలినవి చూస్తూ ఉంటారు. ఏమీ అర్థం కాలేదు కదా జై అని ఒక చిటిక వేస్తాడు రోహిత్. మౌనిక వెంటనే లేచి బాయ్ సార్ అని చెప్పి వెళ్ళి రోహిత్ పక్క నిలబడుతుంది. మూర్తి జై షాక్తో నిలబడి చూస్తుంటారు. ఈ మౌనిక వల్ల మనకి టెండర్ పోయింది. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఈరోజు స్టోరీ ఎలా ఉంది, అలాగే ఎడిటింగ్ ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.